పిత, పుత్ర, పవిత్రాత్మనామమున ఆమేన్. ఈరోజు మార్చి 11వ తారీఖు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనము నుండి 15వ వచనం వరకు. అన్యుల వలె అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు. అటుల చేసిన గాని దేవుడు తమ మొర ఆలకింపడని వారు భావింతురు. కాబట్టి వారి వలె మీరు మెలగరాదు. మీకేమి కావలేనో మీరడుగక మునిపే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు. మీరిట్లు ప్రార్థింపుడు: పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పవిత్రపరపబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నేటికి కావలసిన మా అనుదిన ఆహారమును మాకు దయచేయుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను క్షమింపుము. మమ్ము శోధనలో చిక్కుకొననీయక దుష్టుని నుండి రక్షింపుము. పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును. పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.